హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకు తెలిసి మీ అందరు కార్తీక పౌర్ణమి చాలా బాగా చేసుకుని ఉంటారు కదా. ఈసారి నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. ఇల్లంతా దీపాలతో చాలా నీట్గా అలంకరించుకొని నీట్గా డెకరేట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం ఏమో ఇలాంటి పూజల్లో కూడా నాకు ఫ్లవర్స్ దొరకకపోవడం. మా వారిది 100 రూపీస్ పెట్టి తెచ్చారండి. నార్మల్గా అయితే ఇలాంటి ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే మేము గుడిమల్కాపూర్ వెళ్ళి తెచ్చుకుంటాము. ఫ్లవర్స్ అక్కడ తక్కువగా ఉంటాయి. నిజాంపేటలో ఇవి 100 అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? కానీ కొన్నాం, నిజమే. ఇవి 60 రూపీస్ అంట. ఇవి ఇలాంటివి ఇంకొక కవర్తో తెచ్చారు, దాంతోనే అడ్జస్ట్ చేయమన్నారు. మరి తప్పదు కదా అని అందుకని నేను ఏం చేశానంటే ఇల్లంతా నీట్గా డెకరేట్ చేసుకున్నానండి. ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటాము. ఫ్లవర్స్ లేనప్పుడు ఏం చేస్తామంట, ఇంకా ఇల్లంతా ముగ్గులు పెట్టుకొని అయితే డెకరేట్ చేసుకున్నాను. అదే నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎలా డిజైన్ చేసుకున్నాను, ఎలా ముగ్గులు పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా ఒకసారి నేను ఎలా పూజ చేసుకున్నాను సింపుల్గా అండ్ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంట్లో అయితే ఇలా దీపం పెట్టుకున్నానండి. మాకు పౌర్ణమికి నోము అలాంటివనేవి ఏమీ లేవు, నార్మల్గానే దీపం పెట్టుకుంటాను. నేను ముందు చెప్పాలి అంటే ముందుగా నేను పెద్దగా ఏం పూజలు ఏమీ చేసేదాన్ని కాదండి. ఇంట్లో ఏదో దీపం పెట్టుకునేదాన్నో అంతే. బట్ లాస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి అయితే ఎందుకో తెలీదు, దేవుడి మీద విపరీతమైన భక్తి చెయ్యాలనిపిస్తుంది. ప్రతి పండగ చేసుకుంటాను, ప్రతి ఫెస్టివల్స్ అని ఏవైనా ఇట్లాంటి పర్వదినాలు ఉంటాయి కదా, సమ్ ఇంపార్టెంట్ డేస్, అలాంటప్పుడు కూడా పూజ అనేది ఇంట్లో కంపల్సరీగా చేసుకుంటాను. నాకు మ్యాక్సిమం ఈవినింగే కుదురుతుందండి, మార్నింగ్ డేలో కుదరదు. ఎందుకంటే ముందు రోజు విపరీతమైన పని ఉంటుంది. ఆ పనికి ఎర్లీ మార్నింగ్ నేను లేవలేనండి. ఎర్లీ మార్నింగ్ అంటే 5కి లేస్తాను కంపల్సరీ. నాకు ఇంకా 5కి లేవవలసిందే. 5కి లేస్తేనే కానీ పిల్లలకి లంచ్ బాక్సెస్ టిఫిన్లు ఇవేమీ అవ్వవు. సో అంతకన్నా ముందు అయితే నేను అస్సలు లేవలేనండి. అందుకనే పొద్దున్నైతే నేను దీపం పెట్టేస్తాను. నార్మల్గా ఏ పూజలున్నా, ఏ వ్రతాలున్నా, ఏమున్నా సరే నెక్స్ట్ డే అదే ఈవినింగే చేస్తానండి. నేను అదే రోజు ఈవినింగ్ చేస్తాను, పొద్దున్నైతే చేసుకోలేను. సో పౌర్ణమి రోజు అయితే పొద్దుటి నుంచి కష్టపడితే సాయంత్రం 6 అయ్యేసరికి నా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈసారి అయితే ఫ్లవర్స్ అస్సలు దొరకలేదు. ఇంకా ఎందుకులే డిసప్పాయింట్ అవ్వాలి ఫ్లవర్స్ దొరికినంత మాత్రాన అనేసి కొంచెం రంగోలీలా ఇల్లంతా వేసుకొని దీపాలు పెట్టుకొని అలా దీపాలతోనే అలంకరించుకున్నానండి. ఇక్కడ నేను మండే నుంచి శివయ్యని, వెంకటేశ్వర స్వామిని ఇట్లా ఉంచేసాను. ఇంకా తీయలేదు విగ్రహాలు. నార్మల్గా నేను దేవుడి రూమ్లో విగ్రహాలు పెట్టాను అంటే ఎవ్రీడే పెట్టానండి. ఏదైనా అంటే మండే టైం వచ్చేటప్పుడు శివయ్యని పెడతాను, పూజ చేస్తాను. మళ్ళీ తీసేసి ఒక చిన్న కప్పులో రైస్ వేసేసి ఆ రైస్లో శివయ్యని పెట్టేసి మళ్ళీ భగవాన్ రూమ్లోనే పెట్టేస్తాను. వెంకటేశ్వర స్వామిని కూడా అలాగే చేస్తానండి. అంటే రైస్లో కాదు, తీసేసి కబోర్డ్లో పెట్టేసుకుంటాను. ఎవ్రీడే అయితే ఉంచానండి, ఏదైనా అదే పూజ ఉండేటప్పుడే తప్ప. బట్ ఈసారి అయితే ఈ 1 వీక్ నుంచి ఎవ్రీడే మండే నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ ఉంటుంది కదా, ఇంపార్టెంట్ డేస్ కదా. సో అందుకని ఇంకా కంటిన్యూస్గా ఉంచేస్తున్నాను. కార్తీక మాసం అంటే ఎలాగా మనం నాన్ వెజ్ తినము, ఇట్లాంటి నియమాలు పాటిస్తున్నాను కనుక ఇంకా కంటిన్యూస్గా ఉంచేస్తున్నాను. నేను శివయ్యది, లక్ష్మీదేవిది, వెంకన్న స్వామివి అష్టోత్తరాలు చదువుతూ నామాలు, వెంకటేశ్వర స్వామిది నామాలు చదువుకొని అయితే పూజ చేసుకున్నాను. అవి బూరెలు చేసుకున్నానండి, కొంచెం గట్టిగానే వచ్చాయనుకోండి. సో భగవాన్ రూమ్ అంతా అయితే అలా దీపాలతో డెకరేట్ చేసుకున్నాను. ఫ్లవర్స్ చూసారా చాలా తక్కువ, అసలు నార్మల్గా నేను ఏదైనా పూజ చేస్తే చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయండి. అలా పై పెట్టేశాక కింద కూడా ఇట్లా దీపాలు అయితే పెట్టుకున్నానండి. చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ చేసేసి ఎందుకు ఇంత కష్టపడి చేయడం, సింపుల్గా దూరం దగ్గర 2, తులసమ్మ దగ్గర 1, ఇంట్లో 2 దీపాలు పెట్టుకుంటే కాదా అని అనిపిస్తుంది చాలామందికి. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో సంతోషాన్ని చూసుకుంటారు కదా. అలా నేను ఈ పూజల్లోన, ఈ డెకరేషన్లోనే నా సంతోషాన్ని చూసుకుంటానండి. యాక్చువల్గా ఏంటంటే చదువుకోవడం, చదువు అయిపోయిన వెంటనే పెళ్ళి అయిందిరా బాబు అంటే పిల్లలు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్. మనం ఎక్కడ ఏమి చేస్తున్నామో, అసలు ఉన్నామా, అసలు మనది ఏంటి, మన ఇష్టాలు ఏంటి, ఏమి గుర్తుండవండి మనకి. ఇంకా నైట్ పడుకుంటే చాలు నెక్స్ట్ డే ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, వాళ్ళకి ఎన్ని గంటలు లేపాలి, ఫుడ్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం చేయాలి, టిఫిన్లు ఏం చేయాలి, బట్టలు ఉతకాలా, ఇవన్నీ బుర్రలో తిరుగుతాయే తప్ప
మనం ఏంటి అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం ఇవేమి గుర్తుండవు. సో, అందుకనే కొంచెం కష్టమేనండి. నాకైతే ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను. నాకెవ్వరు హెల్ప్ చేసేదే లేదు. పూజలు అవ్వనియండి, వ్రతాలు అవ్వనియండి, ఏం అవ్వనియండి నేనే చేసుకుంటాను. ఎందుకంటే మా అత్తవారు, పుట్టింటోళ్ళు అందరూ వైజాగ్‌లోనే ఉంటారు. నేను ఒక్కదాన్నే ఇక్కడికొచ్చి పడ్డాను హైదరాబాద్‌లో. సో, ఏదైనా సరే నేనే చేసుకుంటాను. కష్టమే. నా వరకైతే చాలా కష్టం అనిపిస్తదండి. ఇంట్లో పనులు చూసుకొని, పిల్లలకి చేసుకొని, ఇలాంటి పూజలు చేయాలి, ఇంట్లో డెకరేట్ చేయాలంటే. కానీ ఏంటంటే దాంట్లోనే నా ఆనందాన్ని నేను చూసుకుంటానండి. ఎందుకంటే నాకు సీరియల్స్, మూవీస్ ఇవేవి నచ్చవు. నేనేవి అసలు టీవీనే చూడను. మీరు చెప్తే నమ్మరు. మా ఇంట్లో టీవీ అసలు నేను ఆన్ చేసేదే లేదండి. ఎప్పుడైనా నైట్ టైమ్ మా వారు సమ్ హర్రర్ మూవీస్ చూస్తే నేను కూడా కూర్చొని చూస్తాను. అంతే తప్ప నేనెప్పుడూ టీవీ చూడనండి. ఏదో యూట్యూబ్ అలా చూస్తుంటాను. తర్వాత ఇల్లు నీట్‌గా చేసుకోవడం, చక్కబెట్టుకోవడం, ఫెస్టివల్స్ వస్తే ఇలా రంగోలి వేసుకోవడం, కలర్స్ వేసుకోవడం ఇదే ఇంక నా పని. దీంట్లోనే నేను ఫుల్ హ్యాపీ అయిపోతాను. సో, ఇంట్లో అలా భగవానికి అష్టోత్తరాలు చదివేసి, దీపాలు పెట్టేసి, ప్రసాదం, నైవేద్యం, ధూపం, దీపం, నైవేద్యం, మంగళహారతి అన్నీ ఇచ్చేసాక ఇంకా బయటకొచ్చాను. బయటకొచ్చి దూరం దగ్గర అయితే అలా ముగ్గులు పెట్టుకున్నానండి. ఇంటి ముందు ముగ్గు పెట్టానే కానీ పిల్లలొచ్చి తొక్కేస్తారేమో అని భయం. మా పిల్లలైతే తొక్కరండి. వాళ్ళకి తెలుసు. కానీ ఆడుకోవడానికి పిల్లలు వస్తుంటారు కదా! వాళ్ళు కూడా చిన్న పిల్లలేనండి. అంత చూసుకొని రారు కదా! వాళ్ళేంటంటే పరిగెత్తుకొని వచ్చేస్తారు, మట్టేస్తారు. మళ్ళీ సారీ ఆంటీ చూసుకోలేదు అంటారు. చిన్న పిల్లలు కదా! ఏం కాదులే నాన్న అనేస్తానింకా. సో, ఎక్కడ ఆళ్ళు ముగ్గు మట్టేస్తారని భయపడుతూనే ఉన్నాను. వాళ్ళు మట్టేసారు కూడాను. మళ్ళీ నేను దాన్ని కొంచెం సర్దిద్దుకున్నానులెండి. అలా దూరాల దగ్గర దీపాలు పెట్టేసిన తర్వాత తులసి కోట దగ్గర పెట్టుకుంటున్నానండి. నక్షత్ర దీపాలు అని అంటున్నారు కదా! 27 దీపాలు మధ్యలో అదే కార్తీక దీపం 366 అదే 365 ఒత్తులు అంటారు కదండీ! అది అయితే నేను వెలిగించుకున్నాను. ఇలా నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఈ ఇంటికొచ్చి 4 ఇయర్స్ అవుతుందండి. ఫస్ట్ ఇయర్ అయితే నేను చేయలేదు. అంటే మేము ఇంట్లో గృహప్రవేశమే నవంబర్‌లో చేసాం గనుక ఆ ఇయర్ నేనేమీ చేసుకోలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ చేసుకున్నానండి. బట్ అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు గనుక నేనేమి వీడియోస్ ఏమీ తీయలేదులెండి అప్పుడు. ఆ నెక్స్ట్ ఇయర్ నాకు డేట్ ప్రాబ్లమ్ వచ్చింది. నేను చేసుకోలేదు. అండ్ ఈ ఇయర్ చేసుకునేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఇంట్లో ఎంత ప్రశాంతంగా చేసుకుంటానో బయట చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటదండి. అంటే కారిడార్‌లో అందరూ వెళ్తుంటారు, వస్తుంటారు గదా! ఎవరు ఏమో అంటారని కాదు. ఎందుకంటారులెండి అందరూ మంచివాళ్ళే. కాకపోతే నాకే కొంచెం ఇబ్బందిగా ఉంటది. చూస్తున్నారేమో తొందరగా చేసేయాలి అలా అనుకుంటా ఉంటాను. అందుకే కొంచెం తొందరగా కానించేస్తా ఉంటానండి. బయట దీపాలైనా, పూజ అయినా సరే. నాకైతే భలే అనిపించింది. అవన్నీ పిండి దీపాలండి. పిండి దీపాలు పెట్టేసి చిన్న చిన్న ఒత్తులు వేసేసి మధ్యలో ఒకటి కార్తీక దీపం అంటారు కదా! ఆ దీపము పెట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. మా ఇంటి బయట అయితే భలే అనిపించింది. సమ్‌టైమ్స్ మన హిందూ ఇల్లులు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తాయండి. అబ్బా! అని అనిపిస్తాయి. ఆ ముగ్గులు, దీపాలు ఈ కార్తీక మాసమే కదా! అండ్ ఇప్పుడే పెడతామండి. దీని తర్వాత ఇంకేం పెట్టమసలు. ఇంకొకటేంటంటే ఇంకా ఇంట్లోకొచ్చాక ఇలా కలర్‌ఫుల్‌గా అయితే రూమ్‌కి ఒక డిజైన్ లాగా అయితే వేసుకున్నాను. చెప్పాను కదా! పొద్దున్న లేచి నుంచి నాకు దీని వెనకట్ల చేసేటప్పటికే సరిపోయింది. ఇవ్వే కాదు కదండీ! పిల్లలకి వండాలి, వాళ్ళకి పెట్టాలి, బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోమాలి, ఉతికిన బట్టలు తీయాలి, ఇల్లు తుడవాలి. చాలా పని ఉంటదండి. ఒక హౌస్ వైఫ్‌గా అందరికీ తెలుస్తది ఇంట్లో ఎంత పనుంటదనేది. అంటే పని వదిలేసి ఇవన్నీ చేసుకున్నా నన్నెవరు అడగరులెండి. మా వారు కూడా ఏమనరు. కానీ నాకేంటంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా, ఏదైనా పూజ ఇంట్లో పూజ అయినా, వ్రతమైనా ఏంటంటే ఇల్లంతా నీట్‌గా ఉంటే నేను పూజ చేసుకునేటప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తదండి. లేకుంటే ఎలా ఉంటదంటే ఇల్లుని ఎలా పడితే అలా వదిలేసి పూజ ఏంటబ్బా అని అనిపిస్తది. అందుకే నేను కొంచెం టైర్డ్ అయితానండి. ఏ పూజ చేసినా సరే ఇల్లుని నీట్‌గా డెకరేట్ చేసుకుంటాను. ఉంటే ఫ్లవర్స్‌తో చేస్తాను. లేదంటే ఇలా ముగ్గులతోని చేసుకుంటానండి. అంతేకానీ ఫ్లవర్స్ లేవు కదా అని వదిలేయడం అలా అయితే ఏముండదు. అన్నీ అన్నీ అయితే ఇలానే డెకరేట్ చేసుకుంటూ ఉన్నాను. బావుంది కదా! ఇదైతే భలే నచ్చిందండి నాకు. మళ్ళీ వెంటనే తీయనండి నేను ఈ ముగ్గుల్ని. కొంచెం పాడైనంత వరకైతే ఇట్లానే ఉంచేస్తాను. ఎందుకంటే అంత కష్టపడి వేసింది వెంటనే నెక్స్ట్ డేకి తీసేయడం అంటే ఎట్లా చెప్పండి? అందుకే నేనైతే తీయను.
అండ్ దేవుడి దగ్గర దీపాలైతే నేను ఏకహారతితో వెలిగించేసాను. ఇలా డెకరేషన్ చేసిన అన్నీ కూడా మాచిస్ స్టిక్స్తోనే వెలిగించానండి. ఇంట్లో క్యాండిల్ లేదు. అది ఒక్కొక్క ప్రమిదికి ఒక్కొక్క మాచిస్ స్టిక్ తీసివలసి వస్తూ ఉండేది. అండ్ ఈ వీడియోస్ అంతా అయితే పాపం మా అమ్మాయే తీసిందండి. ఎందుకంటే స్టాండ్ పెట్టి తీయడం అంటే అస్సలు అది అయ్యే పనే కాదు. స్టాండ్ పెట్టడం, అది వస్తుందో రాదో చూడడం, మళ్ళీ లేవడం కూర్చోవడం అంటే ఇంకా నా వల్ల కాదండి. అప్పటికే నడుము నొప్పి, కాలు అయితే వాచిపోయి చేసి ఈ ముగ్గులు పెట్టేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీయకుండానే ఇల్లంతా నీట్గా చేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకునేటప్పటికి నాకు సాయంత్రం 5 అయ్యిందండి. అంటే ప్రసాదం చేస్తాము, దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకుంటాం కదా. ఇంకా వీడియో తీయాలంటే అది చాలా పెద్ద పనేనండి. ఎందుకు అంటే వీడియో స్టాండ్ పెట్టాలి, చెప్పాను కదా అది వస్తుందో రాదో చూస్తూ ఉండాలి, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయండి. నెక్స్ట్ నా ఫోన్ అంత పెద్ద ఐఫోన్లు అలాంటివి కాదండి, నార్మల్ ఫోను. ఇది 10 మినిట్స్ కన్నా ఎక్కువ కంటిన్యూస్గా వీడియో తీసారనుకోండి ఇంకా హ్యాంగ్ అయిపోతుంది, బంద్ అయిపోతుంది. ఎందుకు లేరా బాబీ తలనొప్పి హెడేక్ అని ఫస్ట్ అయితే నేను నీట్గా అన్ని ముగ్గులు పెట్టేసుకున్నాను. వీడియో తీస్తే ఇంకా ఎక్కువ టైం టేకన్ అయిపోతుంది, నాకు టైం ఉండదు అనేసి ఇంకా అందుకే నార్మల్గా నేను అన్ని ముగ్గులు పెట్టేసుకొని తర్వాత దీపాలు పెట్టేటప్పుడు మా అమ్మాయికి వీడియోస్ తీయమని చెప్పాను. తనకి ముందు తీయమన్నాను అనుకోండి, తనకి ఎగ్జామ్స్ వస్తున్నాయండి, వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇంత కష్టం ఉండేటప్పుడు వీడియోస్ ఎందుకమ్మా అని మా అమ్మాయి అంటూ ఉంటుంది. ఎందుకమ్మా యూట్యూబ్ అంటే రన్ చేస్తున్నారు అని. అదొక హ్యాపీనెస్ అండి అంతే. అంటే నేను చేసే పూజలైనా డెకరేషన్లైనా ఎప్పుడైనా సరదాగా నెక్స్ట్ ఏమైనా షార్ట్స్ చేస్తుంటాను కామెడీవి, నేనే చూసుకుంటాను. సర్లే అట్లీస్ట్ ఇవైనా చేస్తున్నాను కదా అని అనిపిస్తుంటుంది. బయటికెళ్ళి జాబ్ చేద్దామంటే పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా సరే చెయ్యొచ్చండి. ఇంట్లో ఎవ్వరు పెద్దవాళ్ళు లేరు, అత్తయ్య మామయ్య లేరు, అమ్మ లేరు. సో డాడీ ఉన్నారంటే డాడీ మా ఇంటికి వస్తే నాకు 3 పిల్లలు లెక్క. ఇంకా మా డాడీ అస్సలు నా మాట వినరు. పిల్లలతోనే ఇంకా అతను కూడాను పిల్లల్లాగానే ఆయన కూడాను. ఆయనైతే ఏమీ హెల్ప్ చేయలేరండి. ఆయన భరోసానైతే పిల్లల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఆయన శ్రీకాకుళంలోనే ఉంటుంటారండి. అంటే మమ్మీ లేకపోయినా సరే ఒక 1 మంత్ శ్రీకాకుళంలో ఉంటారు. తర్వాత తమ్ముడి దగ్గర నా దగ్గరికి 40 డేస్ వచ్చి మళ్ళీ వెళ్తూ ఉంటారు. అప్ అండ్ డౌన్ అలా చేస్తూ ఉంటారులేండి ఆయన. సో నాకు ఇలా సపోర్ట్ లేక నేను ఇంటి పైన అంతా కాన్సన్ట్రేట్ చేస్తాను. నీట్గా చేసుకోవాలి, నీట్గా అంటే పూజలు, అంటే ఇల్లంతా నీట్గా సర్దుకోవడం, ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఇట్లా ముగ్గులు పెట్టుకోవడం, దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాను. క్రాఫ్ట్ వర్క్ కూడా చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా అయితే ఇలా ఇల్లంతా ముగ్గులు పెట్టుకొని, ఇల్లంతా దీపాలు పెట్టుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక మా వారు వచ్చేటప్పుడు సర్లే ఇంక ఇంత చేసాము కదా టెంపుల్కి వెళ్ళొద్దాము అని అంటే, ఎట్లనో అందరూ రెడీ అయ్యి ఉన్నాము కదా అనేసి ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళొచ్చామండి, శివాలయంకి. అండ్ గుడిలో కూడా దీపం వెలిగించాములేండి. అదంతా అయితే వీడియో తీయలేదు, ఓన్లీ దేవుడి వరకే వీడియో తీసాము. సో ఇదేనండి నా వీడియో. మీకు కానీ నా పూజ కానీ నేను వేసే ముగ్గులు కానీ ఇవన్నీ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.